బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలోని రాజోలు, అల్లవరం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తీవ్ర తుఫాన్ తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, మోంథా తుఫాన్ ప్రభావం ఇంకా ఎన్ని రోజుల ప్రభావం చూపే అవకాశం ఉందంటారు అరవింద్? ఇక ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను తీరాన్ని తాకిందని కూడా వాతావరణ అధికారులు వెల్లడించారు. పూర్తిగా ఈ తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలో రాజోలు, అల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఇది చూసుకుంటే ఏదైతే బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం అది తుఫాన్ గా మారిందని కూడా ప్రధానంగా తెలిపొచ్చు. ఇది డీప్ సీలో ఏర్పడింది కాబట్టి ఇది తుఫాన్ గా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజులు ఉంటుందని కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు కూడా పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాలు మాత్రం రాకపోకలు కూడా ఇప్పటికే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు కొన్ని లోతట్టు ప్రాంతాలకు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాని మేరకు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరినీ తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో కూడా ఉంచడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే తీరం ఏదైతే అల్పపీడనం ఉందో ఆ తుఫాన్ అది తీరం దాటిందని కూడా ప్రధానంగా అధికారులు కూడా వెల్లడించారు. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షం ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ కూడా రానున్న 5 రోజుల పాటు కూడా భారీ వర్షం కూడా ఉందని వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఈశాన్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కూడా భారీ ఎఫెక్ట్ అవుతుంది. అటు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అటు తీరం వైపున్న కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వాతావరణ ఎఫెక్ట్ కూడా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.